అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని ఒక అధ్యాయం నేడు ఆవిష్కృతమైంది. ఫిబ్రవరి 2, 2024న తమిళిగ వెట్రి కజగం టీవీకే పార్టీని ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు 2026 ఎన్నికల ఫలితాల వరకు కూడా దళపతి విజయ్ ప్రయాణం ఒక అద్భుతం. ముఖ్యంగా ఆయన ప్రచార శైలి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ తన ప్రచారాన్ని కేవలం భారీ బహిరంగ సభలకే పరిమితం చేయలేదు. మక్కలై సంతిప్పోం, ప్రజలను కలుద్దాం అనే నినాదంతో మారుమూల గ్రామాలలో ఆయన పర్యటించారు. ఖరీదైన వాహనాల్లో కాకుండా సామాన్యుడిలా ప్రజల వద్దకు వెళ్ళటం, వారి సమస్యలను నేరుగా వినటం ద్వారా ఆయన ప్రజల హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అక్టోబర్ 27, 2024న విక్రవాండిలో జరిగిన తొలి రాజకీయ సభలోనే ఆయన తన సిద్ధాంతాలను స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలైన డిఎంకే మరియు అన్నా డిఎంకే ఆయనను సీజనల్ పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేశాయి. నటన వేరు, పాలన వేరు అంటూ ఆయన స్థాయిని తక్కువ చేసి చూపటానికి శతవిధాలా ప్రయత్నించాయి. అయితే ఈ రాజకీయ పోరాటంలో విజయ్కు కుటుంబం నుంచి వచ్చిన మద్దతు, అదేవిధంగా కొన్ని విభేదాలు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని మరింత దృఢపరిచాయి. ప్రారంభంలో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తనదైన శైలిలో పార్టీని నడపాలని ప్రయత్నించినప్పుడు విజయ్ క్లారిటీగా తనదైన దారిని ఎంచుకున్నారు. కుటుంబ సభ్యులు కొందరు రాజకీయాల్లో రావటం పట్ల అనాసక్తి చూపించినప్పటికీ అడ్డంకులు సృష్టించకుండా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ముఖ్యంగా తన భార్య సంగీత మరియు పిల్లల మద్దతు ఆయనకు నైతికంగా ఎంతో బలాన్ని ఇచ్చింది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న భిన్నాభిప్రాయాలను ప్రత్యర్థి పార్టీలు రాజకీయం చేయాలని చూసిన విజయ్ మాత్రం ఎక్కడా తన నిబ్బరాన్ని కోల్పోకుండా నా కుటుంబం నా బలం, నా ప్రజలే నా సైన్యం అనే ధోరణితో ముందుకు సాగారు. ఈ క్రమంలోనే సినిమాలపై రాజకీయ దాడులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఆయన చివరి చిత్రం జననాయకన్పై అప్రకటిత నిషేధం విధించాలని చూశారు. సినిమా షూటింగులకు అనుమతులు నిరాకరించడం, సినిమా పోస్టర్లను చించేయటం వంటి చర్యల ద్వారా విజయ్ను మానసిక ఒత్తిడికి గురి చేయాలని చూశారు. కానీ అవేవి ఆయన్ను ఆపలేకపోయాయి. విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మద్దతు ఒక మైలురాయిలుగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కేవలం మద్దతు తెలపడమే కాకుండా తన సోషల్ మీడియా వేదికగా విజయ్కు అభినందనలు తెలుపుతూ తనలోని తెగింపును కొనియాడారు. రాజకీయ క్షేత్రంలో ఎదురయ్యే చులకన భావాన్ని ఎలా ఎదుర్కోవాలో పవన్ ఇచ్చిన సలహాలు విజయ్ అనుసరించిన వ్యూహాల్లో ప్రతిబింబించాయి. ప్రస్తుతం 2026 ఎన్నికల ట్రెండ్ చూస్తుంటే ఇతర పార్టీల విమర్శలకు ప్రజలే తమ ఓటుతో సమాధానం చెబుతున్నారు. 15 మిలియన్ల సైన్యంతో టీవీకే పార్టీ సుమారు 100 నియోజకవర్గాలలో ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ లెక్కను తలకిందులు చేస్తూ విజయ్ ప్రభంజనం కొనసాగుతుంది. ఒకప్పుడు ఆయనను యాక్టర్ అంటూ హేళన చేసిన వారే ఇప్పుడు ఆయనను భావి ముఖ్యమంత్రిగా గుర్తిస్తూ అభినందనలు కురిపిస్తున్నారు. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల అహంకారాన్ని సామాన్యుడి ఓటుతో పడగొట్టిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఓ కొత్త ఆశాకిరణం. ఈ అఖండ విజయం సాధించిన సందర్భంగా దళపతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది బెస్ట్ టీవీ. ఆయన నాయకత్వంలో తమిళనాడు సరికొత్త అభివృద్ధి బాటలో నడవాలని ఆశిస్తూ ఒక సినిమా హీరో ప్రజా నాయకుడిగా మారిన ఈ అద్భుత ప్రయాణం ఏదైతే ఉందో భావి పౌరులకు ఆదర్శంగా నిలుస్తోంది.